డైరీ ఫామ్. మీరు కనుక ఒక డైరీ ఫామ్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. సో డైరీ ఫామ్ ని స్టార్ట్ చేసిన తర్వాత పాలను ఎన్ని విధాలుగా మనమైతే అమ్ముకోవచ్చు మార్కెట్ లో. అసలు పాల ధర మార్కెట్ లో ప్రెసెంట్ ఎంత ఉంది, మనం కనుక పెద్దగా స్టార్ట్ చేస్తే ఓన్లీ పాల ద్వారా ఎంత ప్రాఫిట్ మనకైతే వస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ అండి, బై ఎనీ ఛాన్స్ ఈ పాలు మిగిలిపోతే ఆ పాలతో ఏం చేయాలి, పడేయాలా లేకపోతే బై ప్రొడక్ట్స్ చేసుకోవాలా, అసలు ఎటువంటి బై ప్రొడక్ట్స్ని మనమైతే చేసుకోవచ్చు, ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో నేర్చుకుందాం. చెప్పేది నేను కదండి. ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా డైరీ ఫామ్ని నిర్వహిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారో ఆ రైతని చెప్తారు. కరిపుత్రారెడ్డి గారు, ఆయనకి అనపర్తిలో రామసీత డైరీ ఫామ్ ఉంది. ఆయనే మీకు A to Z నేర్పిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా. ఇప్పుడు మన డైరీ అన్న తర్వాత అండి, మన పాలు ఎట్టి పరిస్థితుల్లోనూ 60 to 70% మనం సొంతంగా అమ్ముకోవాలండి. అమ్ముకుని బై ప్రొడక్ట్ చేసుకుంటేనే మనకి డబ్బులు వస్తాయండి. మన పాలు మనం అమ్ముకుంటేనే డబ్బులు వస్తాయి. ఎంతసేపు డైరీల మీద లేకపోతే వేరే బ్రోకర్ మీద ఆధారపడితే వాళ్ళు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు బాగుపడతారు తప్ప మనకి ఇందులో మిగిలిది ఏమి ఉండదండి. అందుకని నేను బై ప్రొడక్ట్ అనే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసిన తర్వాత చాలా స్పీడ్గా మార్కెట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడన్నా కూడా ప్యూరిటీ, ఒరిజినాలిటీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా ఇష్టపడుతున్నారండి. ఇప్పుడు యావరేజ్ని రోజ్ మిల్క్, బాదం మిల్క్ అంటే రోజు మా డైరీ దగ్గరే 300 లీటర్ల వరకు మేము ఈ అన్ సీజన్లో 300, అదే వేసవకాలం అయితే 500-600 లీటర్లు సేల్. సో సొంతంగా ఒక అవుట్లెట్ పెట్టుకుని అమ్మడం అన్నది నార్మల్ మ్యాటర్ కాదు చెప్పాలంటే. సో ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ఆలోచించాలి. అంటే డైరీ ఫామ్ అనే కాదు, ఇన్ కేస్ మీరే కూరగాయలు ఇలాంటివి పెంచుతున్నట్లయితే, ఇలాంటివి సాగు చేస్తున్నట్లయితే ఒక చిన్న అవుట్లెట్ పెట్టుకోండి. పక్కనే రోడ్డు ఉన్నట్లయితే అమ్ముకోండి, మంచి ఐడియా ఇది. సో డైరీ ఫామ్లో కూడా ప్రతి ఒక్కరు ఇలా చేసుకున్నట్లయితే లాభాలు పొందవచ్చు అంటున్నారు సార్. దాంతోపాటు పాలకోవా చూస్తున్నాం, రసమలై చూస్తున్నాం, ఇవన్నీ ఏంటి బయట తయారు చేపిస్తారు? మా డైరీలోనే అందరు కస్టమర్స్కి కనిపించే విధంగానే తయారు చేస్తామండి. ఉదయం చేసింది సాయంత్రం అమ్ముతాం, సాయంత్రం చేసింది ఉదయం అమ్ముతాం. ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ మేము కలపమండి. మా దగ్గర మా కాన్సెప్టే తీసినట్టు లేకుండా. మా దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి మేము నిలవ ఉంటుందని ఎవరికి చెప్పమండి. మా తయారు చేయని ఐటెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 or 2 days మించి నిలవ ఉండదు మాది. అంటే పాలు కూడా వాళ్ళకి పోసుకుంటేనే మనకు రైతు కన్నా కూడా లాభసాటిగా ఉంటుందండి. వాళ్ళు కాకుండా ఈ వేరే డైరీలకు పోసుకుంటే మనకి బోనస్ అది ఇవ్వరండి. ఈ రెండు అయితే మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు మంచి 15% ఒకళ్ళు, 14% ఒకళ్ళు బోనస్ ఇస్తున్నారండి. రైతులందరూ కూడా మనం మిగిలిన పాలు వాళ్ళకి పోసుకుంటేనే బెనిఫిట్ ఉంటుంది. సో ఆల్రెడీ చెప్పారు బోనస్ కూడా ఇస్తున్నారని చెప్పి. సో మొత్తం పాలంతా వాళ్ళకి ఇచ్చేచ్చు కదా, మళ్ళీ బై ప్రొడక్ట్స్ ఎందుకు చేస్తున్నారండి? వాళ్ళకి ఇస్తే మనకి అంత లాభసాటిగా ఉంటుంది. మనం బై ప్రొడక్ట్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చి 10-15 రూపాయలు పెరుగుతుంది. ఓకే. సో బై ప్రొడక్ట్స్ చేసుకుంటే ఇంకా ఇప్పుడు మన కరోనా టైం ఉందండి, పాలు మాకు వెళ్ళట్లేదు, ఇన్ని పాలు మేము తీసుకోమన్న స్టేజ్కి వచ్చేసారండి వీళ్ళు కూడా. అటువంటి కానీ డైరీ రంగం ఏమో నేను 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. గత 2 సంవత్సరాల నుంచి డైరీ రంగం బాగుందండి. ఇదివరకుతో పోల్చుకుంటే గత 2 సంవత్సరాలు చాలా 2 సంవత్సరాల నుంచి కూడా చాలా మెరుగ్గా ఉంది. ఎందుకంటారు రీజన్? అందరూ ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి లైవ్ మిల్క్ అలవాటు పడ్డారండి. సో ఇవన్నీ మీ యొక్క అవుట్లెట్స్లోనే అమ్ముతుంటారు. సో గీ కావచ్చు, రసమలై కావచ్చు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి చేయడం రాదు. సో ఎవరు చేస్తున్నారు సార్, మీరే చేస్తున్నారా? లేదండి, బీహార్ వస్తారండి, వాళ్ళతోనే చేస్తున్నాం. మా దగ్గర ఉన్న బీహార్ వర్కర్స్ అండి, వాళ్ళే చేస్తారండి. టోటల్గా ఎన్ని ప్రోడక్ట్స్ అండి మీరు అమ్మేవి బై ప్రొడక్ట్స్? 10 అండి. మొత్తం 10 ప్రోడక్ట్స్ని మీరు అమ్ముతున్నారు. ఓకేనండి, బై ప్రొడక్ట్స్ గురించి చెప్పారు, పాల గురించి చెప్పారు. ఇప్పుడు బ్రీడింగ్. సో ఆల్రెడీ ఫామ్లో చూసుకున్నట్లయితే చిన్న దూడలు ఉన్నాయి. సో బ్రీడింగ్ ఎలా చేస్తుంటారండి? అసలు ప్రెగ్నెన్సీ దాని గురించి చెప్పండి, అసలు ప్రెగ్నెన్సీ గురించి. గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత మా దగ్గర బుల్స్ ఉన్నాయండి, ఒక 5. ఓకే. బుల్స్ ఏదో క్రాసింగ్ అయ్యేటప్పుడు పోతే సెమెన్ చేస్తుంటాం. మా దగ్గర మా ఫామ్లో అయితే కన్స్ట్రక్షన్ రేట్ 80% ఉందండి. 20% కట్టినట్లు వెంటనే పాలు అయిపోయిన వెంటనే తీసి మళ్ళీ వేరే వాటిని మార్చుకుంటుంటాం. ఓకే. సో ఎప్పటికప్పుడు బ్రీడింగ్ చేపిస్తూనే ఉంటారు, కొత్త దూడలు వస్తూనే ఉంటాయి. సో మీరు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ దూడ లేకపోతే దూడలు అమ్మేస్తుంటారా? నేను పెంచనండి, దూడలు పెంచనండి. నేను పెంచనండి. నర్సీపట్నం ఆ ఏరియాలో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. మీరైతే పెంచండి, వాళ్ళకి తయారు చేసి ఇస్తారండి. వాళ్ళే మళ్ళీ తయారు చేసి ఇస్తారు. మనం ఇంత రేట్ అని మాట్లాడుకుంటే అంత డబ్బు చేసేస్తారండి. ఇక్కడ మనకు పని అని చెప్పి నేను మన డైరీలో. అవును సార్, అర్థమైంది. సో పెంచడానికి కాబట్టి ఆ కాస్ట్ని కట్ చేయడానికి మీరు వేరే వాళ్ళకి ఇచ్చి పెంచుతున్నారు. వెరీ గుడ్ సార్. అండ్ దాంతోపాటు ప్రెగ్నెన్సీ టైంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలు నార్మల్గా సరిపోద్దండి. మనం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుంటే సరిపోద్దండి. మళ్ళీ వాటిని వేరుగా నేను ఎప్పుడు చూడండి. అలాగే ఉంచేస్తారు? అలాగే ఉంచేస్తానండి. ఓకే. ఫీడింగ్ కూడా
పాలు ఇచ్చేదానికి ఏ విధమైన ఫీడింగ్ ఇస్తామో సూడి గేదెకి కూడా ఇంచుమించుగా అదే ఫీడింగ్ ఇస్తానండి. ఓకే, సేమ్ ఇంకా. సేమ్ అండి. సో ఎలాగో మీ వర్కర్స్ మన దగ్గర ఉన్న గేదెలు ఇంచుమించుగా 3 months 4 months మిల్క్ హాలిడే ఉంటుందండి, అంతే, అంతగా మించి ఏమి ఉండదు. అందుకని చెప్పి ఆ 3-4 months కూడా నేను ఫీడింగ్ ఏది కూడా తగ్గించినండి. సార్ ముందుగా ప్రైస్ పాలతో స్టార్ట్ చేద్దాం. 80 రూపాయలు అమ్ముతున్నారు. సో మార్కెట్ ధర చూసుకున్నట్లయితే కాస్త తక్కువ ఉంది, అంటే ఆబ్వియస్గా 50 రూపీస్ 60 రూపీస్ ఉంది. సో ఎలా సార్? 60 రూపీస్ అబోవ్నే ఉందండి. సో ఒక 20 రూపీస్ ఎక్కువ పెట్టి ఎలా సస్టైన్ అవుతున్నారు? ఇన్ని వేల లీటర్స్ నమ్మడం అంటే నార్మల్ మ్యాటర్ కాదు. క్వాలిటీ ఉంటే ఇప్పుడు కూడా కస్టమర్ పెద్ద రేట్ని 10 రూపాయలు 20 రూపాయలు లెక్క చేయరండి. మనం క్వాలిటీ ఇవ్వగలిగితే దాన్ని ఇచ్చేయరండి. అండ్ ఇంకొకటి అండి, నేను ఇంతకు ముందే చూసా ప్యాకింగ్ టైంలో అసలు 1% కూడా వాటర్ లేదనమాట. ఫ్రెష్గా తెస్తున్నారు, దాన్నే మిషన్లో వేస్తున్నారు. ఆ మిషన్ ప్యాక్ చేసి ఈ విధంగా ప్యాకెట్స్ని ఇస్తుంది. సో నేనైతే కల్లారా చూశాను కాబట్టి 80 కాదు 100 పెట్టినా నేనైతే కొంటా. సో ఆ రకంగా క్వాలిటీ ఇస్తున్నారనమాట. సార్ పాలకోవా చేస్తున్నారు, మీరే ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఎంతండి ప్రైస్? పర్ కిలో 600 అమ్ముతున్నాం. పర్ కిలో 600. అండ్ ఇవి రోజ్ మిల్క్ కదా, రాజమండ్రి అయితే చాలా ఫేమస్. రాజమండ్రి మన రావులపాలెంలో చాలా ఫేమస్. ఎంతండి? లీటర్ 120 రూపాయలు. ఎంతండి లీటర్? 120 రూపీస్. ఓకే. గీ సార్? గీ కేజీ 800 అండి. 800. అండ్ కుండ పెరుగు? కుండ పెరుగు 1/2 లీటర్. అండ్ రస్మలై? రసమలై 2 పీసులు కలిపి 50 రూపాయలు అమ్ముతాం. 2 పీసులు కలిపి 50. అండ్ జున్నుపాలు కదా సార్? అవునండి. ఎంతండి? లీటర్ 400 సార్. లీటర్ 400. పన్నీర్ ఎంతండి? పన్నీరు కేజీ 400 అండి. ఓకే. బాదం పాలు? లీటర్ 120 రూపాయలు అమ్ముతున్నాం. సో ఈ విధంగా ప్రైసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ అండి మార్కెటింగ్. సో ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, సో మీ దగ్గర ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నట్టు 10 మందికి తెలిసేటట్టు మార్కెటింగ్ ఏం లేదండి, ఓన్లీ మౌత్ పబ్లిసిటీ అంటే తెలుసు. నేను ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా నేను ఎప్పుడు ఇవ్వాల ఊళ్ళో ఎక్కడ ఫ్లెక్స్ వేయడం కానీ కస్టమర్ని బట్టి కస్టమర్కి తెలియడం. మౌత్ పబ్లిసిటీ. సూపర్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మనమే కనుక క్వాలిటీ అయిన ప్రోడక్ట్స్ ఇచ్చినట్లయితే మార్కెటింగ్కి పెద్దగా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి మన యొక్క ప్రోడక్ట్ క్వాలిటీగా ఉంది కాబట్టి ఆయన కూడా వాళ్ళు కొనుక్కుంటారు, మందికి చెప్తూ ఉంటారు బాగుంది, అతని దగ్గర చాలా బాగుంది ప్యూర్ మిల్క్ అని చెప్పడం వలన మౌత్ పబ్లిసిటీ జరిగి మార్కెటింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోయింది మీకు. సో దాంతోపాటు ఎవరైతే మొదటిసారి వాళ్ళకి ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ని ఫాలో అని చెప్తారండి మీరు? ప్రస్తుతం అదే ఫస్ట్ అందరికీ కూడా వచ్చిన కస్టమర్కి లైవ్ మిల్క్ ఇవ్వగలగాలండి. మనం పాలు ఎలా తీస్తున్నాం, ఎంత శుభ్రంగా తీస్తున్నాం, అది తీసినట్టుగా వాళ్ళకి ఎలా ఇస్తున్నాం అన్నది ఒకసారి వాళ్ళ కంటితో వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా నలుగురికి చెప్తారండి. అలా ఎప్పుడైతే ఇవ్వగలిగామో మన పాలు మనకి వెళ్తాయి. ఎవరినో దళారిని నమ్మి వాడికి పాలు ఇచ్చి మనం పోగొట్టుకునే కన్నా ఆ 10-15 రూపాయలు మనం లైవ్లో మిల్క్ ఇచ్చి ఉన్నంత ప్యూరిటీ ఇవ్వగలిగితే కస్టమరే మనకు నిలబడతాడు. కస్టమరే మనకు దేవుడు అండి. ఇవాళ మాది గ్రామ పంచాయతీ అండి, అనపర్తి. మాది ఏం టౌన్ అది కాదండి, నాది ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దూరం కూడా పెద్ద భారం కాదండి మనం క్వాలిటీ ఇచ్చినప్పుడు. అంత దూరం నుంచి మీరు చూసారు ఇందాక, అంత దూరం నుంచి చాలా మంది వచ్చి పట్టుకెళ్తారు. అవును సార్ కదండి. సో వాళ్ళే వచ్చి కొనుక్కొని పట్టుకెళ్తున్నారు. వెరీ గుడ్ అండి. సార్ దాంతోపాటు ఎవరైతే ఎంటర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు ఉండే ఫస్ట్ క్వశ్చన్, డిమాండ్ ఉందా, మార్కెట్ ఉందా అని అడుగుతారు. చాలా డిమాండ్ ఉందండి, మార్కెట్ ఉంది. కాకపోతే మనం చాలా స్వచ్ఛంగా చేయాలండి ఈ వ్యాపారాన్ని. చేసి ప్యూరిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్ మన వ్యాపారం మనకి ఎప్పుడూ ఉంటుంది. ఈ కాలంలో డైరీ బిజినెస్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గత సంవత్సరంతో 12 సంవత్సరాలతో నాకు గత 2 సంవత్సరాలు చాలా బాగుందండి. అంటే ఇంకా ముందుకు పరిగెట్టచ్చు, మనకి లాస్ ఉండదు అని ఎప్పుడు అనిపించిందంటే, నేను వచ్చి మనకి ఇంత బోనస్ ఇస్తానని చెప్పేదాకా కూడా మనకి ఇంత ధైర్యం లేదు చెప్పారు. అప్పటి నుంచి కూడా మనకి అటువంటి సంస్థలు ఉంటే మనం ఎప్పుడు కూడా ముందు పరిగెట్టచ్చు. సో ఫ్యూచర్ అయితే ఉంటుంది ఈ వ్యాపారానికి 100% ఉంటుంది. ఓకే ఫైన్. చూసారు కదా, ఫ్యూచర్లో అయితే డిమాండ్ అండ్ మార్కెట్ అయితే ఉంటుందంట. అండ్ దాంతోపాటు ఖర్చులు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే కనుక ఒక డైరీ ఫామ్ పెట్టినట్లయితే ఖచ్చితంగా ఖర్చులు ఉంటాయి. లేబర్ కానీ, కరెంట్ బిల్ అని, లేకపోతే అలా ఉంటాయి. సో ఖర్చులు ఎలా ఉంటాయండి, ఒక నెలకి ఎలా ఉంటాయి? అది మనం మెయింటెనెన్స్ చేసుకోవడానికి బట్టి ఉంటుందండి. బిజినెస్ని ఇది గేదెలు రైతు వారీగా మనం మెయింటెనెన్స్ ఉండాలి. అదే మన కార్పొరేట్ లెవెల్లో మనం ఖర్చులు పెట్టుకుంటే ఏం రాదు అంతా. సో మీకు ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది? యానిమల్కి వచ్చి యాన్ అండ్ యావరేజ్ దానా అన్నీ కలిపి ఒక 3,500 3,800 వరకు ఒక మంత్కి ఒక యానిమల్కి వచ్చి కంపల్సరీగా. సో ఈ విధంగా ఒక యానిమల్కి అయితే ఖర్చు ఉంటుంది. అంటే అన్ని కలిపి అంటున్నారా, ఎలక్ట్రిసిటీ అంటే లార్జ్ స్కేల్లో మనకు ఖర్చు తగ్గుద్దండి, చిన్న డైరీలో ఖర్చు పెరుగుతుంది. ఓకే. సో ఖర్చుల గురించి చెప్పారు, ఒక యానిమల్కి ఎంత అవుతుందో. ఇప్పుడు లాభాలు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఒక డైరీ ఫామ్ని స్టార్ట్ చేశా, 100 గేదెలు, నాకు ఎంత లాభం వస్తుందండి నేను మంచిగా చేసుకుంటే, మీలా చేసుకుంటే? లార్జ్ స్కేల్లో వెళ్తేనే లాభం వస్తుందండి. మినిమం 50 గేదెల తర్వాత నుంచే మనకు ప్రాఫిట్ అనేది రావడం మొదలు పెడుతుంది. 50 గేదెల లోపు ఎప్పుడు కూడా మీకు లాస్ అనేది అనిపిస్తుంది. ఓకే.
సో 100 గేదెలు ఉన్నాయి, నాకు ఎంత రావచ్చండి మీ లెక్క ప్రకారం? దాన్ని ఎవరో చెప్పలేము, చెప్పలేరు. దాన్ని ఎవరో చెప్పలేము. కొత్తగా డైరీ పెట్టేవాళ్ళు నాకు ఎప్పుడైనా ఫోన్ చేసినట్టు ఒకటి మనం ఎన్ని కేజీలు దానా పెడితే ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది, దానికి ఎవరు ఏం చెప్పగలమండి? మీరు ఎంత తింటే చెప్పగలం? అదే. సో మనమే కనుక ఓన్లీ పాలతోనే వ్యాపారం చేసినట్లయితే ఒక అగ్రికల్చర్ ల్యాండ్ని కొనుక్కొని దానిలో వ్యవసాయం చేస్తే ఎంతైతే ఆదాయం వస్తుందో దానికి 20 రెట్లు ఎక్కువ ఆదాయం ఈ డైరీ ఫామ్లో వస్తుందంట. మనమే కనుక ఈ విధంగా బై ప్రోడక్ట్స్, మళ్ళీ చెప్తున్నా బై ప్రోడక్ట్స్, ఈ విధంగా పాలతో పాటు బై ప్రోడక్ట్స్ని అమ్మినట్లయితే 50 రెట్లు, అంటే ఒకైతే ఆదాయం ఇస్తుందో అగ్రికల్చర్ దానికన్నా 50 రెట్ల ఆదాయం ఈ డైరీ ఫామ్లో వస్తుందన్నమాట. దాని ప్రకారంగా మీరే అర్థం చేసుకోవచ్చు. కానీ మార్కెట్ మీరే సొంతంగా మార్కెట్ని క్రియేట్ చేసుకోవాలి. సార్ చూసుకున్నట్లయితే క్వాలిటీ అయిన ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు కాబట్టి మార్కెట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. సో మీరే నీళ్ళు కలిపి అది చేసి ఇది చేస్తే మార్కెట్ అనేది ఎవ్వరూ కాపాడలేరు. సో మంచిగా చేసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఖచ్చితంగా ఉంది. మనమే మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి, మార్కెట్ మన దగ్గరికి రాదు, గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా స్ట్రాటజీస్ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా లాభాలు పొందవచ్చు అంటున్నారు సార్. సో మీరు కనుక డైరీ ఫామ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నట్లయితే బాస్ వాళ్ళ యాప్లో కోర్స్ ఉందండి. సో ఈ కోర్సులో కర్రి పుత్రారెడ్డి గారు A to Z నేర్పిస్తారు. అసలు డైరీ ఫామ్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, లోన్స్ కావాలంటే వస్తాయా ప్రభుత్వం నుండి, అసలు ఈ గేదెలను ఆవులను ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అసలు మెయింటెనెన్స్ కి ఎంత ఖర్చు అవుతుంది, లేబర్ గురించి A to Z, పాలను ఏ విధంగా అమ్ముకోవాలి, ఒకవేళ పాలు మిగిలిపోతున్నట్లయితే బై ప్రొడక్ట్స్ని ఏ విధంగా తయారు చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ చెప్తారనమాట. సో ఈ కోర్స్ లింక్ అనేది పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి మీరైతే ఆ కోర్స్ని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.